అందరికీ నమస్కారం. ప్రశ్న రావణ్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ మీద కేసులు పెట్టారు. మీరు అందరికీ తెలుసు. దాదాపుగా 3-4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి కేసు ఏదైతే దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నారని, దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నారని చెప్పి ఉపా లాంటి కొన్ని తీవ్రమైనటువంటి చట్టాల కేసులు పెట్టారో వాటిల్లో 18 వరకు రిమాండ్ విధించారు. మనందరికీ తెలుసు. అయితే ఇప్పటి వరకు రాజకీయంగా రావణ్ని వాడుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్గా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా అనుమానం కలుగుతుంది. నిన్న మొన్నటి వరకు వాస్తవానికి రావణ్కి మొదటి 2-3 కేసుల్లో బెయిల్ వచ్చే వరకు రావణ్ని ఆకాశానికి ఎత్తేసి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా దాన్ని పోస్ట్ చేయడమే కాకుండా వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా రావణ్కి అండగా నిలబడింది. వాస్తవానికి రావణ్తో పాటు అదే రోజు మరొక వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు, కేవీ రెడ్డి. వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా రావణ్ మీద దృష్టి పెట్టి కేవీ రెడ్డిని విస్మరించింది. వాస్తవానికి వాళ్ళు కేవీ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీడియోలు చేసి కూటమి మీద విష ప్రచారం కావచ్చు, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా కొన్ని బూతు పదాలతో మాట్లాడటం కావచ్చు, లేదా అసత్య ఆరోపణలతో కూటమి మీద బురద జల్లటం కావచ్చు. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. వాస్తవానికి మొదట్లో కేవీ రెడ్డి గురించి స్టాండ్ తీసుకున్నటువంటి వైసీపీ పార్టీ క్రమంగా ఆ స్టాండ్ని ప్రశ్న రావణ్ వైపు మళ్లించింది. ఇప్పుడు పూర్తిగా కేవీ రెడ్డి గురించి ప్రస్తావన వైసీపీ సోషల్ మీడియాలో దాదాపుగా ప్రస్తావన కరువైపోయింది. వాళ్ళకి అదే బాధగా ఉంది. వాస్తవానికి తెలంగాణ జర్నలిస్టుల ముసుగులో కూడా చాలా మంది కేవీ రెడ్డి అరెస్టును ఖండించడం కావచ్చు, ఆంధ్ర పోలీసులు ఇక్కడి నుంచి ఎలా అరెస్టు చేసుకెళ్తారని కొంత తెలంగాణలో సెంటిమెంట్ రగిల్చే విధంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ప్రశ్నించే విధంగా మాట్లాడారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్గా కేవీ రెడ్డి విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే అరెస్ట్ అవడానికి ముందు వీళ్ళు మైకుల ముందు ఎగిరెగిరి పడతారు. అరెస్ట్ అయిన తరువాత లీగల్ సహాయమో, కుటుంబానికి ఆర్థిక సహాయమో, లేదా ఇంకో సహాయమో కావాల్సినప్పుడు మాత్రం వీళ్ళు వెనకడుగు వేస్తారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ విషయంలో కూడా అదే జరిగింది. మీకు కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడింది. టీఆర్ఎస్ పార్టీ అని కొత్తగా పెట్టుకుంది. కల్వకుంట్ల కవిత కూడా స్టార్టింగ్లోనే ప్రశ్న రావణ్ అరెస్టు మీద కావచ్చు, కేవీ రెడ్డి మీద కావచ్చు, కేవీ రెడ్డి మీద ప్రధానంగా కేవీ రెడ్డి మీద స్పందించింది. ఆ తర్వాత పాపం ఆవిడ ఎక్కడా కూడా చడి చప్పడి చేయట్లా. కేవీ రెడ్డి మీద తర్వాత ఆవిడ ఎక్కడా కూడా మాట్లాడాల. పాపం ఆవిడ కూడా అంటే మరి ఒక పార్టీని పెట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పుకునే మనిషి కనీసం పక్క రాష్ట్రంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే దేశంలో ఎక్కడి నుంచి అయినా వెళ్ళి తీసుకురావచ్చు అనే ఇది కూడా తెలియకుండా ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో ఎలా అరెస్ట్ చేస్తారు, తెలంగాణ పోలీసులు దీనికి ఎలా సహకరిస్తారని చెప్పి ఆవిడ మాట్లాడింది. మీకు RRR కేసులో ఐపీఎస్ అధికారిని పక్క రాష్ట్రం నుంచి ఎలా తీసుకొచ్చారు? ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చారు. మీరు పౌరుల గురించి మాట్లాడుతున్నారు. ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి కోర్టు కూడా చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. మీరంతటా మీరుగా లొంగిపోతే మీకే మంచిది, మీరు లొంగిపోతారా, కేసులో వాదనలు వినిపించి ముందుకు నడపాలా అని చెప్పి ఒకంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సునీల్ నాయక్ మీద. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ RRR కేసులో కీలకంగా ఉన్నటువంటి అధికారి ఆ రోజు. సో ఐపీఎస్ అధికారినే పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినప్పుడు ఒక సాధారణ వ్యక్తిని పక్క రాష్ట్రం నుంచి తీసుకురారా? ఎందుకు తీసుకురారు? ఈజీగా తీసుకొస్తారు. అయితే ఇప్పుడు వాస్తవానికి ఈ రావణ్ని ఒక 10 రోజుల కస్టడీకి ఇవ్వాలి. రావణ్ అనే వ్యక్తి నిషిద్ధ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి, మావోయిస్టు సంస్థలపై వీడియోలు చేశాడు, నక్సల్స్ నేత అయినటువంటి హెడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశాడు, హిందూ దేవతల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపైన, ప్రజాప్రతినిధులపైన తన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఒక పరిమితికి మించి మాట్లాడాడు, కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడని చెప్పాడు. మొత్తంగా 8 కేసులు అతని మీద ఉన్నాయని చెప్పి అతని రిమాండ్ రిపోర్ట్లో అయితే పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు ఈ రావణ్ అంటే బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తిని 10 రోజులు మా కస్టడీకి ఇస్తే దీని వెనక ఎవరు ఉన్నారు, దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఈ ఫండింగ్ ఎవరు, ఈ ఛానల్ నడపడానికి వెనకమాల ఉన్నటువంటి శక్తులు ఎవరు అనేది తేల్చాలి అనేది పోలీసుల ఉద్దేశం. అయితే ఇదే వైసీపీకి కొంత భయంగా మారింది. వాస్తవానికి పూర్తి స్థాయిలో వైసీపీ నుంచి కేవీ రెడ్డికి కావచ్చు, లేదా ప్రశ్న రావణ్కు కావచ్చు, పూర్తి స్థాయిలో వైసీపీ నుంచి మద్దతు అందుతున్నమాట వాస్తవం. ఆ మద్దతు ఏ రూపంలో, ఆర్థికంగా అందుతుందా, ఇంకో రూపంలో అందుతుందా అనేది పక్కన పెడితే వైసీపీ పార్టీ నుంచి మద్దతు అందుతున్నమాట వాస్తవం. సో ఇప్పుడు గన మూలాలు బయటకు తీయటం మొదలు పెడితే దీనికి సంబంధించి ఏమన్నా వీళ్ళ పేర్లు బయటకు వస్తే వీళ్ళ మధ్య ఉన్నటువంటి రహస్యం ఒప్పందాలు ఏమైనా బయటపడతాయనో, లేదా వీళ్ళని నడుపుతుంది వైసీపీ పార్టీ అని తెలిస్తే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారనుకున్నారో ఏమో. కానీ ఇప్పుడు ప్రశ్న రావణ్ విషయంలో కూడా కొద్దిగా తగ్గారు. మొదటి 2 రోజుల్లో ఇక ఎంటైర్ వైసీపీ సోషల్ మీడియా మిగతా అన్ని అంశాలు వదిలేసి కేవలం
ప్రశ్న రావణ్ మీద మొదటగా కేవీ రెడ్డిని ప్రధానంగా వాళ్ళు సపోర్ట్ చేసింది వైసీపీ పార్టీ. బట్ రెండో రోజు నుంచి ప్రశ్న రావణ్ వైపు తిరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే అప్పటి నుంచి రావణ్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేషన్లో బెయిల్ రావడం మొదలయ్యి మొదటి 2-3 రోజులు 2-3 బెయిల్స్ వచ్చాయి. సో బెయిల్ వచ్చిన ప్రతిసారి కూడా రావణే గెలిచాడు, మీరు తొక్కివేయలేరు, ప్రశ్నించే గొంతును అణిచివేయలేరు అని చెప్పి రకరకాల వ్యాఖ్యలతో విమర్శించారు. బట్ ఎప్పుడైతే రావణ్ మీద ఉపా చట్టం కావచ్చు, లేదా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, దేశద్రోహం లాంటి కేసులు నమోదు చేశారో దీంతో వైసీపీ పార్టీ కొంచెం కొంచెంగా వెనకడుగేయటం మొదలుపెట్టింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ గా రావణ్ కుటుంబాన్ని పరామర్శించాలి అనుకున్నాడు, కేవీ రెడ్డి కుటుంబాన్ని, ఇద్దరు కుటుంబాన్ని పరామర్శించాలి అనుకున్నాడు. బట్ తరువాత అది మారింది అనేది, అంటే ఈ జరుగుతున్న పరిణామాలు చూసి ఇలాంటి టైంలో రావణ్ని సపోర్ట్ చేస్తే అతను హిందూ దేవతల మీద చేసినటువంటి వ్యాఖ్యలన్నిటికీ కూడా వైసీపీ బాధ్యత వహించాల్సి వస్తుంది, యాంటీ హిందూ పార్టీగా ముద్ర పడుతుందనే ఒక ఉద్దేశంతోనే వైసీపీ వెనకగుతున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి వైసీపీకి అనుకూలంగా మాట్లాడే జర్నలిస్టు సాయి కూడా, మనం ఒక వీడియో కూడా చేశాం, జర్నలిస్టు సాయి కూడా ఒక ప్రశ్న వేశాడు. వైసీపీ అంటే పూర్తిగా యాంటీ హిందూగా ఉన్నటువంటి ఈ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే యాంటీ హిందూ అయినటువంటి ప్రకాష్ రాజు సపోర్ట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీరు రాష్ట్ర ప్రజలకు ఏం ఉద్దేశం ఇవ్వాలనుకుంటున్నారు? జోసెఫ్ మాట్లాడిన మాటలు, అంటే ఈ రావణ్ మాట్లాడిన మాటలన్నీ కరెక్టేనని మీరు ఒప్పుకుంటున్నారా? హిందూ దేవతల మీద, సనాతన ధర్మం మీద అతను చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనని మీరు ఒప్పుకుంటున్నారా? మీ పార్టీ కూడా ఇదే స్టాండ్ తీసుకుందని మీరు చెప్పాలనుకుంటున్నారని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్ అయితే జర్నలిస్టు సాయి వేయటం జరిగింది. వాస్తవానికి పాపం ఈ రావణ్ కుటుంబ సభ్యులకి, కేవీఆర్ కుటుంబ సభ్యులు పెద్దగా బయట కనపడలేదు, కానీ వైసీపీ నాయకులు బయటకు వచ్చి రావణ్ను చంపేయాలనుకుంటున్నారు, రావణ్ని చంపేస్తేనే అని రకరకాల, అంటే దీన్ని మరింత తీవ్రతరం చేసే మాటలు మాట్లాడారు నిన్నటి వరకు. బట్ నిన్న ఉదయం నుంచి కూడా కొంచెంగా తగ్గుకుంటూ వస్తున్నారు. సో ఎందుకు తగ్గుకుంటూ వస్తున్నారంటే, నేను ఇప్పుడు చెప్పినట్టుగా యాంటీ హిందూ ముద్ర పడే ప్రమాదం ఉంది. ఏదైతే జోసెఫ్ మాట్లాడిన హిందూ దేవతల మీద, లేదా ఈ నక్సలిజం మీద, హిట్మా మీద ఇతను మాట్లాడిన మాటలు ఉన్నాయో, వాస్తవానికి ఈ జోసెఫ్ అనే వ్యక్తి చాలా స్పష్టంగా ఏమని చెప్పాడంటే, నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశభక్తి లేదు. మీరు కరెక్ట్గానే అన్నారు, నేను దేశభక్తిని కాదు, నాకు దేశభక్తి లేదు అని చెప్పాడు. ఒకసారి మీరు కావాలంటే ఈ వీడియో చూడండి ఒకసారి. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు, నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. చూశారు కదా? సో అంటే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం మీద భక్తి లేదు అని చెప్పి. సో మరి ఇలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తే దాని ప్రభావం వైసీపీ పార్టీ మీద పడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. వాస్తవానికి నిన్న తెలంగాణ జర్నలిస్టులు కొంతమంది మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడని చెప్పమనో ఏదో చెప్పారు. ఒక తెలంగాణ జర్నలిస్టు మాట్లాడుతుంటే వచ్చి చెవులో చెప్తారు, జగన్ అన్న కూడా కలవటానికి రాబోతున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో చెప్తే మైక్స్ ఆ వాయిస్ని క్యాప్చర్ చేసి తర్వాత అది ట్రోల్ మొదలైంది. అంటే కేవీ రెడ్డి వెనక ఉన్నది కావచ్చు, లేదా తెలంగాణ జర్నలిస్టు ముసుగులో మాట్లాడుతున్న వాళ్ళని మాట్లాడిపిస్తుంది కావచ్చు, మొత్తం జగన్మోహన్ రెడ్డి అనేది ప్రధానంగా వచ్చింది. మీరు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. చూశారు కదా? ఆయన ఏదో కేవీ రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో వెనకమాల వచ్చి ఈ మాట చెప్పడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అది కూడా వైరల్గా మారింది. అంటే వాస్తవానికి వైసీపీ పార్టీకి ఒక ముద్ర ఉంది, ఏంటంటే అవసరానికి వాడుకుని ఏదైనా సమస్య వచ్చి ఇరకాటంలో పడితే జారుకోవడం వైసీపీ పార్టీకి అలవాటు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో న్యాయమూర్తుల మీద, అలాగే న్యాయ వ్యవస్థ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చాలా దారుణమైన కామెంట్స్ పెట్టారు. మీకు గుర్తుంది కదా? కామెంట్స్ పెడితే ఆ కేసును అప్పుడు సిఐడికి ఇచ్చింది. కోర్టే సుమోటోగా తీసుకుని ఆ న్యాయ వ్యవస్థ మీద ఈ స్థాయిలో దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి కేసుని సిఐడికి ఇస్తే అప్పుడు సిఐడి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది, కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా. ఎందుకని? విమర్శలు చేసిన వాళ్ళందరూ వైసీపీ పార్టీ కార్యకర్తలు. సో కోర్టుకి విషయం అర్థమైంది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడిగితే వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదని చెప్తే కోర్టుకి సీన్ అర్థమైపోయింది. ఓకే రైట్, మీకు వీళ్ళని ఎలా పట్టుకోవాలో మాకు తెలుసు అని చెప్పి వెంటనే సిబిఐకి ఇచ్చింది. ఫస్ట్ టైం న్యాయస్థానాల మీద సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కేసుని సిబిఐకి ఇవ్వటం హిస్టరీలో ఫస్ట్ టైం నాకు తెలిసి. సో సిబిఐకి ఇచ్చిన తర్వాత ఏం చేసింది? సిబిఐ మొత్తాన్ని మడతపెట్టి లోన్ వేసింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే మడతపెట్టి లోన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? వాళ్ళ పత్రికలో, సాక్షి పత్రికలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా?
న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద కామెంట్లు పెట్టిన వాళ్ళకి వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వాళ్ళ సొంత పత్రికలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది, మళ్ళీ వేరే పత్రిక కాదు. జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలోనే వాళ్ళకి వైసీపీ పార్టీకి సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి పెట్టింది ఎవరు? వైసీపీ కార్యకర్తలు. దీని వెనక ఉన్నది ఎవరు? వైసీపీ కార్యకర్తలకి వ్యక్తిగతంగా కోర్టుల మీద ఏముంటుంది? సో వాళ్ళకు వచ్చిన స్క్రిప్ట్ కావచ్చు, వాళ్ళని నడిపించే వాళ్ళు కావచ్చు, దాన్ని పెట్టమన్నారు, వాళ్ళు పెట్టారు. తర్వాత బలిపశువులుగా ఎవరు మారారంటే వీళ్ళు మారారు. సరే, మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్పినప్పటికీ లీగల్గా వెనకమాల సపోర్ట్ మొత్తం వైసీపీ పార్టీ ఇచ్చింది. సరే, వాళ్ళకి బెయిల్ ఇప్పించి తీసుకొచ్చారు. కొంతమందిని వాళ్ళ పార్టీ ఆఫీసులోనే పెట్టుకుని ఇప్పుడు సోషల్ మీడియా నడుపుకుంటున్నారని కూడా సమాచారం. సో ఏదైనా అంటే చెప్తున్నాను, వాళ్ళ మీదకు వచ్చేటప్పటికి వైసీపీ పార్టీ ఎలా తప్పుకుంటుంది అనడానికి ఇది ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇలా మొత్తంగా ఇప్పుడు ప్రశ్న రావణ్ విషయంలో కూడా కొంచెంగా వెనక్కి తగ్గుతున్నారు. ఎందుకంటే యాంటీ హిందూ పార్టీగా ఆ పార్టీ ముద్ర వేసుకునే ప్రమాదం ఉంది అనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి పార్టీని సైలెంట్ అవ్వమన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొదట్లో పాపం రావణ్కి అండగా అందరూ వచ్చేసారని చెప్పి రావణ్ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా ఆ రావణ్ కావాలని కోరుకునే వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని రాముడు దేవుడు అని కీర్తించారు. బట్ ఇప్పుడు వాళ్ళ పార్టీ విధానం అర్థమైన తర్వాత మీరు మళ్ళీ జగన్ తన రాజకీయ బుద్ధి బయటపెట్టాడు, నిదానంగా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఒక భావన వాళ్ళ మనుషుల్లో కూడా వచ్చింది. మొత్తంగా ప్రశ్న రావణ్ను రాజకీయంగా వాడుకుని ఇప్పుడు సైడ్ అయిపోయి రావణ్ ఒక్కరినే ఒంటరిగా వదిలేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి రావణ్కి అండగావాల్సింది ఈ సమయంలోనే, ఎందుకంటే అతని మీద చాలా తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. అటు కుటుంబ పోషణ కావచ్చు, లేదా అతను బయటికి తీసుకురావడానికి కావచ్చు, లీగల్ సహాయం అనేది అంత ఈజీగా అవ్వదు, చాలా ఖర్చు అవుతుంది. సో దానికి కావచ్చు కొంత సహాయం కావాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో వైసీపీ పార్టీ తప్పుకోవడంతో మళ్ళీ వీళ్ళ నైజం బయటపడింది అనేది ఇప్పుడు చాలా మందిలో ఉన్నటువంటి భావన. సో ఈ విషయం మీద వైసీపీ పార్టీ వైఖరి గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.